ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనము. క్రీస్తు రాకడ కోసం మనం అనుదినము మెలకువతో ఎదురు చూసే కొలది ఆయన మన హృదయాలకు అత్యంత ప్రియమైన వాడుగా అవుతుంటాడు. ఏ క్షణంలోనైనా ఆయన వచ్చి మనలను తన మహిమలోనికి తీసుకువెళ్తున్నాడన్న తలంపు మరియు ఆయన రాకడ కొరకైన తృష్ణ ఐహిక సంబంధాలన్నిటి నుండి మనకు విముక్తి కలిగిస్తాయి. మన రాబోవు పెళ్లి కుమారుడైన ఆయన చిత్తాన్ని, ఆయన హృదయ వాంఛలను నెరవేర్చే ఆశను అవి మనలను అధికం చేస్తాయి. అయితే ఆయనతోనూ తండ్రితోనూ సన్నిహిత సహవాసాన్ని కలిగి మన హృదయాలలో నడిచినప్పుడే ఆయన రాకడ యొక్క నిరీక్షణ మనలో జీవముగాను వాస్తవ రూపంలోనూ ఉంటుంది. ఆ సమయంలో మన ప్రియుడైన దేవుని కుమారుని సిలువ వేసిన ఈ లోకం దేవునికి వ్యతిరేకంగా ఉన్న తన వాస్తవ స్వరూపాన్ని మనకు కనిపిస్తుంది. అలా సంపూర్ణ సమాధానంతోనూ దేవునితో నిరంతర సహవాసంతోనూ మనం నడుస్తున్నప్పుడు ఈ లోకం మనకు క్షణికమైనదిగా కనిపిస్తుంది. మనను తన యొద్దకు తీసుకువెళ్లేందుకు వచ్చే ప్రభు కోసం అనుదినం ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ద్వారా జన్మించిన మనలో ఆయన దైవిక స్వభావాలను, ఓర్పు, సహనం, ప్రేమ, నీతి ఇవన్నీ ప్రదర్శింపబడతాయి. ఇలా మన పెండ్లి కుమారుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తోటి మన నిరంతర సహవాసం మన హృదయాలను తాజాగాను, మన అడుగులను ఆయన ఉద్దేశాలకు అనువేయంగాను, మన హృదయాలను ఆయన ఉద్దేశాలు నెరవేర్చేందుకు సిద్ధమైనవిగాను ఉంచుతాయి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.